మౌనంతో ఎలా ఊరుకుంటారు? మాట్లాడుతూ మౌనంగా ఉన్నారంట. అక్కడ ఏంటి అర్థం? ప్రతి వారు నిశ్శబ్దాన్ని గుర్తించి గమనిస్తారు. కొండ మీద ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఆకాశం మాట్లాడుతుందా? మాట్లాడుతుంది నిశ్శబ్దం. భూమి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది నిశ్శబ్దం. చెట్లు మాట్లాడు అంటే చెట్లు, చేమలు, భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా వాటికి అవే గుర్తించి గమనించి తెలిసిన లక్షణాలు లేవు. జడము కాదు, చెత్త కాదు, జడ చెత్తం కాదు, అన్నీ అవే. అన్నీ నీకు నువ్వే స్వయంగా గమనించి గుర్తించి తెలుసుకుంటున్నావు. కాబట్టి నీవే ఉన్నావు స్వయం జ్ఞానంతో, నీవే ఉన్నావు స్వయం గమనిక సాక్షిత్వంతో, నీవే ఉన్నావు స్వయం స్మృతితో, నీవే ఉన్నావు స్వయం భావంతో అని నీ లక్ష్యంతో నీ లక్ష్యాన్ని గుర్తించి ఊరకుంటావు. మౌనం మౌనం అలా ఇక్కడ అంతా నిశ్శబ్దంగా ఉందంటే అని నిశ్శబ్దాన్ని గుర్తించాగా. ఓ అడుగుకి వెళ్ళా, పైన కూర్చున్నాం, అన్నీ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పెట్లున్నాయి, వాటి గోళ్ళు ఉన్నాయి, అయినా కూడా నిశ్శబ్దంగా ఎంత హాయిగా ఉంది. సముద్రం ఒడ్డున కూర్చున్నాం, సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు ఆ కెట్టలు, ఆ ధ్వని, ఆ ఘోష ఉన్నా హాయిగా ఉంది. ఆ ప్రశాంతత అంటే ప్రశాంతత అనేది చుట్టూ వాతావరణం ఎలాగున్నా సహజంగా మానవులు లేని చోట, ఒంటరిగా ఉన్న చోట ప్రశాంతత వస్తుంది. ఎందుకు? మానవులతో మానవులకే మంచి చెడు సుఖదుఖాలు అనుభవించడం, పడకుండా వాళ్ళ గురించే బతుకుతున్నాడు. ఇలా నువ్వు మానవుడిని ప్రేమిస్తావా, జంతువులను ప్రేమిస్తా అంటే జంతువులు నాకు ఇష్టం. అయితే జంతువు జన్మిస్తావు ఎత్తలు. జంతువుకి ఇది ఆవు, ఇది గేదె, ఇది గుర్రం చెప్పాలంటే మానవుడిగా. మానవ సమాజాన్ని మానవులే ప్రేమిస్తున్నాము. మానవ సమాజాన్ని, మానవాళ్ళని మొత్తం మానవులతో కూడి సహజంగా ఉన్న సాటి పంచభూతాత్మక భూతత్వంలో సర్వ జీవరాశితో కొద్దిగా గొప్ప అనుబంధం ఉంది మనకి. ఆ అనుబంధంతో అసలు తాను ఎలా ఉన్నాడు? వానరుడుగా ఉన్నాడా, మానవుడిగా ఉన్నాడు? వానరుడు అంటే కోతి. అంటే కోతి నుంచి వచ్చానా, మనిషి వస్తాడా? అంటే మనిషి వస్తే మనిషే పుట్టాడు. నువ్వు కోతి అయితే ఒకప్పుడు కాదు ఒకప్పుడైనా ఉన్నావుగా. నీ తాత ఉన్నాడు, నాన్న ఉన్నాడు, ముత్తాత ఉన్నాడు. కాబట్టి పరిణామ సిద్ధాంతం ఇవన్నీ తప్పు అనద్దు, రైట్ అనద్దు, అవసరాన్ని మించి ఆలోచించదు. నేనున్నాను, దోసకాయని గుర్తించాను, దోసకాయ ఆకారంగా ఉన్నదా? నేను చెట్టుని గుర్తించాను, చెట్టు ఆకారంగా నువ్వు ఉన్నావా? నువ్వు లేకుండా చెట్లు లేదుగా. నువ్వు రాత్రి కాలంలో చెట్లు, చేపలు, సముద్రం అయ్యా అంత మాత్రం నేను ఫోటో తీసి నువ్వు చెట్టుగా ఉంది, పొలం కోసుకున్నావు, తిన్నావు అంటావా? కళ్ళ కానీ సత్యం కానీ ఏమన్నా అనుకో, నిద్రే మెలుకు అన్నవాడు తానుగా. నేను సత్యాన్ని నేను కదిగా గమనించి గుర్తుతో ఊరుకుంటాను. మౌన సహజ స్థితి, ఆనంద సహజ స్థితి ఈ అనుకున్నాడికి. అప్పుడు అనుకునేవాడు తాను గుర్తించి గమనించి తెలుసుకోవటానికి ఉన్న జ్ఞానంగా, అంటే స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం శబ్దంతో, స్వయం భావంతో నీకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు, అలాగే ఉండు. అప్పుడు సత్తు చిత్త ఆందనిత్య పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వయంగా భావించి గమనించి గుర్తించి కోరుకుంటూ ప్రశాంతత హాయిగా ఉన్నది ఉనికి. హాయిగా ఉన్నాను అనుభవంతో, హాయిగా ఉంది ఉనికి అంటే సత్. హాయిగా ఉన్నాను అనుభవంతో చిత్, హాయిగా ఉన్న ఆనందం, మౌనంగా ఉన్నా, పరిపూర్ణంగా ఉన్నా, పరిపూర్ణ మౌనంగా సత్తు చిత్త ఆనందంతో ఉన్నదే నేను అనే లక్షణం. ఇదే బ్రహ్మ పదార్థం, ఆత్మ పదార్థం. నేటికి ప్రవచనం సరిపడుతుంది. ఇక్కడ ఏంటంటే బ్రహ్మం అంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మం, స్వాత్మ బ్రహ్మం, ఆత్మ బ్రహ్మం, బ్రహ్మ ఆత్మ. ఆత్మ ఎలా ఉంది? సత్తు చిత్త ఆనందమైన నిత్యం పరిపూర్ణ లక్షణాలతో శక్తితో స్వయంగా ఉన్నది అని తన లక్షణాలు తానే గుర్తించి గమనించి ఊరుకుంటూ ఇదే నీకు ఊరికి ఎలా ఉంటావు? స్వయం బోధ సూచనతో, స్వయం ప్రభావిత సూచనతో, స్వయం బోధ సూచనతో ఓ వస్తువు ఉంది, గుర్తించాలంటే సంకేతం ఉండాలి. ఆ ఇల్లు పెద్ద డాబా ఒకటే, నువ్వు మనిషివి, నరుడివి, గుర్తించగలుగుతావు. పురుషుడివి, స్త్రీ, ఆకలేసింది, ఆకలి గుర్తించగలుగుతావు. అంటే గుర్తించగలిగి తెలుసుకునేందుకు ఏ ప్రయత్నమో లేదు. ఉండి తలనొప్పి వచ్చింది, రమ్మలేదు, అమ్మ తల భారంగా ఉందట. అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, శబ్దంతో, భావంతో నేనున్నాను స్పృహతో, నేనున్నాను ఎరుకతో. ఎరుక ఎలాగుంది? స్వరూప స్వభావంతో సత్తు చిత్త ఆనందించే పరిపూర్ణ మౌనంగా ఉన్నదని తానే గుర్తించి గమనించి తెలుసుకోవచ్చునని మాత్రమే ఎవరికి వారే స్వయంగా